తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరి అలియాస్ శ్రీనివాస్ గురించి అందరికీ తెలుసు. గత కొన్ని నెలలుగా కూడా అటు తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అతను అఘోరి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పరిస్థితి. తర్వాత వర్షిణితో పరిచయం, తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూసాం. తర్వాత అతన్ని ఒక కేసుకు సంబంధించి డబ్బులు తీసుకుని మోసం చేశారన్న కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిన తర్వాత ఇటీవలే అతను అఘోరి బయటకు వచ్చిన పరిస్థితి. అయితే అప్పటి నుంచి కూడా అఘోరి అరెస్ట్ అయిన తర్వాత వర్షిణి ఏమైంది, ఇప్పటివరకు కూడా అసలు వర్షిణి ఏమైంది, ఎక్కడుంది, ఏం చేస్తుంది అనేది ఎవరికీ తెలియదు. ఎక్స్క్లూజివ్గా వర్షిణిని చూపించే కార్యక్రమం చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు వర్షిణి ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా వర్షిణి ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఏమైపోయారు ఇన్ని రోజులు? అంటే అఘోరితో ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా మీరు తెరమరుగు అయిపోయారు. ఏమైంది అసలు? అరెస్ట్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ నన్ను శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పంపించారు. సిఐ గారు అడిగారనమాట, పేరెంట్స్తో వెళ్తావా అమ్మ, లేకపోతే ఇంకేమైనా ఎక్కడికైనా వెళ్తావా స్టే కోసం అని చెప్పానంటే, నేను పేరెంట్స్తో అయితే వెళ్ళను అని చెప్పాను. ఇలా ఒక ట్రస్ట్ ఉందమ్మా హైదరాబాద్లోనే సన్ సిటీ దగ్గర, కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ అనమాట. అతను అలా జైలుకి వెళ్ళడం, నేను ఇలాగ ఆ ట్రస్ట్కి వెళ్ళడం జరిగింది. నేను ఆ 6 months అక్కడే ఉన్నాను. రీసెంట్గా 4 days బ్యాక్ ఇంటికి వచ్చాను అనమాట. సో ఇప్పుడైతే పేరెంట్స్తో ఆల్ ఓకే అండి, అంతా బాగానే. ఒకసారి మాట్లాడదాం. అసలు మొదట మీకు అఘోరి శ్రీనివాస్ ఎలా పరిచయం అయ్యారు? ఎలా అంటే యాజ్ ఇట్ ఈజ్ మా ఊరు వచ్చారు. వచ్చినప్పుడు ఒక హల్చల్ చేశారనమాట, బట్టలు లేకుండా ఉంటారు కదా, హల్చల్ చేశాడు. అలాగే మా బ్రదర్ ఆ సిచ్యువేషన్లో, అంటే ఆ గొడవ జరుగుతున్న సిచ్యువేషన్ దగ్గర ఉన్నారు. నాకు కాల్ చేస్తే నేను అప్పుడు ఇంట్లోనే ఉన్నాను. ఇలా ఒక లేడీ అఘోరి వచ్చింది, ఇలా హల్చల్ చేస్తుంది, బట్టలు వేయాలి అంట అని చెప్పానంటే వెళ్ళాను. అలాగే ఒక టవల్ అనేది కప్పాను, ఇంటికి వచ్చేసాను యాజ్ ఇట్ ఈజ్ అంతే. మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు టోల్గేట్ దగ్గర ఏదో కార్ రిపేర్ అని చెప్పని టోల్గేట్ దగ్గర ఆగిపోయాడు. అది కూడా మా అన్న కాల్ చేసి, మా అన్న అప్పుడు ఊరో లేడు, సూర్యాపేటలో ఉన్నాడు, నేను అవైలబుల్లో ఉన్నాను అనమాట. అప్పుడు నాకు కాల్ చేసి ఇలా కార్ రిపేర్ అయిందంట, వెళ్ళమ్మా ఏంటో చూడు అని చెప్పని అన్నారు. వెళ్ళాను, కార్ నిజంగానే రిపేర్ అయింది. అయితే మా ఇంట్లో ఒక కార్ రిపేర్ అయ్యేంత వరకు స్టే కోసం అని చెప్పని వచ్చారు. అలా షెల్టర్ ఇచ్చామన్నమాట. అంటే ఎన్ని రోజులు అయిందంటే, ఏ టైంలో ఇదంతా జరిగిందంటే అప్పుడే పరిచయం అయ్యారా అఘోరి, లేదంటే గతం నుంచి ఏమైనా పరిచయం? లేదండి, అప్పుడే గతంలో అయితే ఎటువంటి పరిచయం లేదు. తను ఎగ్జాక్ట్లీ మా ఇంటికి వచ్చింది ఎప్పుడు అంటే Jan 9th. ఎందుకంటే నేను అప్పుడు యాంకర్గా చేస్తున్నా టీవీలో. మార్నింగ్ సంక్రాంతి సంబరాలు ఈవెంట్ చేసేసి మూవీకి వెళ్ళి అలా వస్తున్నప్పుడు మా అన్న కాల్ చేశాడు, అలా వెళ్ళి ఇంటికి తీసుకురావడం జరిగింది. ఆ టైంలో వచ్చారనమాట. వచ్చి ఒక 1 week ఉన్నారు. ఆ 1 weekలోనే తను ఇంకా చెప్పానమాట, నేను ఇలాగ చిన్నప్పటి నుంచి అమ్మవారంటే ఇష్టము, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను, ఇంకా ఇలాగ ఆపరేషన్ చేయించుకుని అమ్మవారి రూపంలోకి వచ్చాను, అది సాధన చేశాను, కేదార్నాథ్లో ఉంటాను అని చెప్పారనమాట. అవి ఎవరైనా సరే అతని గురించి. మీరు సోషల్ మీడియాలో కూడా చూసాము, యాక్టివ్గా ఉంటారు, రీల్స్ చేస్తూ ఉంటారు, ట్రెండీగా ఉంటారు. కానీ అఘోరి చెప్పిన మాటలు ఏ విధంగా మీరు అటు మారాల్సి వచ్చిందంటే, దైవత్వం వైపు మారాల్సి వచ్చింది, అఘోరికి శిష్యురాలుగా మారాల్సి వచ్చింది, ఎలాంటి మాటలు చెప్పి మిమ్మల్ని మార్చేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవత్వం అంటే నేను ఇంకా అలా డీప్లోకి వెళ్ళిపోతాను అనమాట. అదొకటి మైనస్ పాయింట్ అయ్యింది అక్కడ. సో తను చెప్పిన మాటలు కొంచెం ఎలా అంటే డీప్గా మాట్లాడతాడు అనమాట. ఆ మాటలకి మెస్మరైజ్ అయిపోవాలి. ఎలాంటి మాటలు చెప్పేవాళ్ళు? అంటే ఏదైనా దేవుళ్ళ కథలు చెప్పేవాళ్ళ, లేకపోతే? దేవుడి కథలని కాదు, ఇలాగా నా దగ్గర ఇన్ని శక్తులు ఉన్నాయి, ఇలా నాకు ఇన్ని డబ్బులు వస్తాయి పూజకి వెళ్తే అని చెప్పడము. అలాగా ఇంకా పర్సనల్గా అంటే ఆ మాటలు నేను చెప్పలేను, మీరు అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. అలా మాటలు చెప్పి తీసుకెళ్ళడం జరిగింది అనమాట. అని ఎన్ని రోజులు అప్పుడు మీ ఇంట్లో కూడా ఉన్నారు అఘోరి? ఎన్ని రోజులు ఉన్నారు? ఏమేం చేసేవారు? ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే 1 week ఉన్నారు. సెకండ్ టైం అయితే 15 days ఉన్నారు. పైన మాకు ఒక రూమ్ ఉందన్నమాట, ఆ రూమ్ ఇచ్చాము అతనికి. ఉన్నాడు, బీర్ తెప్పించుకోవడం, తాగడం, సిగరెట్స్ తాగడం, చికెన్ తినడం, అలాగా మమ్మీయే వండి మా చిన్నన్నయ్య హర్ష అన్నయ్య తెచ్చావు అనమాట. అంటే అఘోరి అంటేనే మద్యం మాంసం అలా అనుకుని మేము తెచ్చేవాళ్ళం. సాధారణంగా అఘోరి అంటే మద్యం మాంసం అనేది బయట అంతా ప్రచారం జరుగుతుంది, ఎవరు కూడా డైరెక్ట్గా చూసింది లేదు. అఘోరీలు అంతా కూడా హిమాలయ పర్వతాల్లో ఎక్కడో ఉంటారు, వాళ్ళ జనావాసాల్లోకి రారు. అంటే మీ ఇంటికి వచ్చి ఇక్కడ ఇంట్లో ఉంటూ మద్యం అయిన తాగడం అంటే తల్లిదండ్రులు ఎట్లా
వాస్తవానికి అసలు? తల్లిదండ్రుల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్గా తెలియదు అనమాట. సో వాళ్ళు కూడా కొంచెం దైవత్వంగానే అని చెప్పని నమ్మారు. బాగా నమ్మాం కాబట్టి మాకు ఈ బుద్ధి అనమాట. అలా ఇప్పుడు అంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా మీరు బయటకు వచ్చారు. ప్రధాన కారణం ఏమైనా ఉందా లేదంటే నార్మల్గా? ప్రధాన కారణం అంటే గుడ్డిగా నమ్మి వెళ్ళాను. అలాగే ఆ ట్రస్ట్లో ఉన్నంతసేపు వాళ్ళు నాకు ఏ అప్డేట్ అయినా సరే ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. అతను ఇలాంటోడు, అమ్మ ఇలాంటోడు, మీ పేరెంట్స్తో వెళ్ళిపో, తను ఇలా చేశాడని చెప్పని కొన్ని చెప్పారు నిజాలు అనేవి, చూపించారు కూడా. సో నేను రియలైజ్ అవ్వక తప్పదు, ఇంకా నాకు తల్లిదండ్రులే దిక్కయ్యారు కదా లాస్ట్కి. అందుకే అన్న తల్లిదండ్రులు మించిన దైవం లేదు. అంటే వాస్తవానికి మీ ఇద్దరు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు, పెళ్ళి కూడా చేసుకున్నారు, ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అంత క్లోజ్ రిలేషన్ ఎట్లా ఏర్పడింది అసలు? పెళ్ళి అంటే పెళ్ళి గురించి నేను ఎత్తలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నన్ను ఫోర్స్ చేస్తాడు మ్యారేజ్ చేసుకుందామని చెప్పని. సో ఆ మాటలకి చేసుకుంటే ఇలా ఉంటుంది, మీ పేరెంట్స్ని కూడా మనం తెచ్చుకుని చూసుకుందాము, ఒక మంచి లైఫ్ అనేది ఉంటుంది నీకు, ఇప్పుడు నువ్వు నాతో వచ్చేసావు ఇలాగా, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళాక తలెత్తుకుని తిరగలేవు, నీకు సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం తప్ప వేరే ఛాన్స్ లేదు అని చెప్పని అన్నా అనమాట. పెళ్ళికనైతే ఫోర్స్ చేసి మరీ ఒప్పించాడు. అలాగే ఆ ఫోర్సింగ్తోనే మ్యారేజ్ చేసుకున్నా. ఇష్టపడే చేసుకున్నారని చెప్పి అతను చెప్పిన పరిస్థితి కదా? ఇష్టపడి అంటే కొంచెం ఇష్టం ఉంది, కొంచెం బలవంతం ఉంది. చెప్పి పెళ్లి చేసుకుంటే భారీగా ఉండాలని చెప్పి పెళ్లి చేసుకున్నారు, లేదంటే ఒక అఘోరిగా మీరు కూడా మారిపోయి అతనితో పాటు దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు తిరగాలని చెప్పి పెళ్లి చేసుకున్నారు? ఏం చెప్పి చేసుకున్నారు? భార్యగా ఉండాలని చెప్పి చేసుకున్నాడు. అఘోరిగా మారుస్తా అది ఇదని ఏం చెప్పలే, నాకు భార్యగానే యాక్సెప్ట్ చేస్తాను నేను అని చెప్పాను. మీరు ఎట్లా ఊహించుకున్నారు భవిష్యత్తు? తను చెప్పిన మాటలో ఒక సైడ్ అయితే, ఇంకోటి నేను ఏమనుకున్నా అంటే, ఓకే తినకి చిన్నప్పటి నుంచి ఎవరు లేరు, ఫ్యామిలీలో పెరిగిన మనిషి కాదు, ఓకే నేను ఒక లైఫ్ ఇద్దాము అని చెప్పని ఆ థాట్లో ఆలోచించాను. తను చెప్పిన మాటల్ని బట్టి నేను థింక్ చేశాను. అలాగని చెప్పి ఓకే పిల్లలు అంటావా దత్తత తీసుకుని పెంచుకోవచ్చు, ఆ పాయింట్లో ఆలోచించి అంత దూరం వెళ్ళడం జరిగింది. యాక్చువల్లీ నేను మోసపోయాను అంతే. అంటే ఫ్యామిలీ గురించి చెప్పలేదా? అతనికి ఫ్యామిలీ ఉంది, కుటుంబం ఉంది. ఈ అఘోరి బయటకు వచ్చిన తర్వాత వీడియోలన్నీ బయటకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి, మీకు ఆ విషయాలన్నీ చెప్పలేదా ఫ్యామిలీ గురించి? అదంతా ఎప్పుడు తెలిసిందంటే నేను తనతో వెళ్ళిపోయాను కదా సెకండ్ టైం, అప్పుడు తెలిసింది నాకు ఫ్యామిలీ ఉంది అది ఇది అని చెప్పారు. ఫ్యామిలీ దగ్గర కూడా తీసుకెళ్ళాడు, చూపించాడు కూడా. వాళ్ళ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేశారు, ఇలా పెళ్లి చేసుకుంటాము అది ఇది అంటే. ఇప్పుడు మీలో ఆ మార్పు ఎందుకు వచ్చిందంటే, నేనైతే వాళ్ళ ఫ్యామిలీని అయితే ఏమన్నాండి, తప్పు చేసింది తినైతే వాళ్ళ ఫ్యామిలీ నేను ఎందుకు అనాలి, అంతే కదా. వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే నేను మాట్లాడను. అంటే మార్పు ఎందుకు వచ్చిందంటే పూర్తిగా అప్పుడు మీరిద్దరూ కలిసి ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దేశవ్యాప్తంగా మీరు అప్పుడు వచ్చినటువంటి వీడియోలు అవన్నీ చూసి అందరూ కూడా వీళ్ళు ఇంకా ఖచ్చితంగా కలిసే ఉంటారు, పెళ్లి చేసుకున్నారు, జీవితాంతం కలిసే ఉంటారని ఒక చర్చ కూడా నడిచింది. కానీ కొద్ది రోజులకి ఆ బంధం విడిపోవడానికి ఏం కారణం? ఏమైనా గొడవ అయిందా లేకపోతే? గొడవలు అలాంటివి ఏం లేవండి. తన గురించి నిజాలు తెలిసి నేను రియలైజ్ అయ్యాను అంతే. కర్మ అనేది ఎవరైనా అనుభవించాల్సింది. అలాగే నా కర్మ ఆ టైంలో వచ్చింది, నేను అనుభవించాను, ఇప్పుడు బయటపడ్డాను అంతే. ఎలాంటి నిజాలు తెలిసినాయి మీకు అంటే అతని గురించి? తనకేదో 3 పెళ్ళిళ్ళు అయినాయి అని చెప్పని, అలాగే సెక్సువల్ హారాస్మెంట్ చేశానని చెప్పని, తనకి ఆ పార్ట్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల ఆపరేషన్ చేయించుకొని ఈ రూపంలో అంటే ఈ వేషంలో బయటకు వచ్చి ఇలాగా పేరు తెచ్చుకున్నాడు అని చెప్పని అలాంటి నిజాలు తెలిసింది. సో అంటప్పుడు ఒక ఆడపిల్లని అంత ఇదిగా చేసినప్పుడు నేను ఒక ఆడపిల్ల గురించి ఆలోచించాను కాబట్టి నన్ను కూడా రేపొద్దున అంతే చేయొచ్చు కదా. సో అందుకని చెప్పి మీ ఇంటికి వచ్చి ఇప్పుడు అతను స్టోరీ అంతా చెప్పినప్పుడు ఈ ఎపిసోడ్లు చెప్పి ఫ్యామిలీ గురించి చెప్పలేదు సరిగ్గా. అవును, మొదట పెళ్ళయిందని చెప్పి ఆ భార్య ఉందని చెప్పి ఆ విషయాలు చెప్పాడా? లేదు, మ్యారేజ్ అయింది అది ఏజ్ కూడా నాకు రాంగే చెప్పాడు. ఏంటి పోలీసులు చెప్పారు 38 ఏమో అంట, అతనికి నాకు 27 అని చెప్పాడు. అంటే అఘోరికి ఏజ్ దాయాల్సిన అవసరం ఏమంటే మిమ్మల్ని అట్రాక్షన్ చేసుకోవడం కోసం అట్లా చెప్పుకుంటాడా? మేబీ అంతే కదా. మరి ఇక్కడ లైవ్ లో చూస్తున్నట్టయితే అంతే. అసలు నిజమైన ప్రేమ ఓకే, నన్ను నిజంగా చూసుకోవాలి అనుకున్నాను అనుకోండి, తన గురించి నిజాలని చెప్పాలి, తన ఏజ్ చెప్పాలి, దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి? అంతే కదా. నిజం తెలిస్తే అలాంటి నిజాలు చెప్తే ఎవరైనా వెళ్తారా? లేదు కదా, అందుకే దాచుకున్నాడు. అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత
నేరుగా వర్షిణి దగ్గరికి వెళ్తారని ప్రచారం జరిగింది. అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం కానీ, మీ దగ్గర రావడానికి ప్రయత్నించడం కానీ, లేదా మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడం కానీ, అట్లాంటిది ఏమన్నా మీ దగ్గరికి చేరే ప్రయత్నం ఏమైనా చేశాడా? అంత ధైర్యం అయితే చేయలేదులేండి. నా దగ్గరికి అయితే ఏం రాలేదు, ఎలాంటి కాంటాక్ట్ లేదు. అసలు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం అసలు కాంటాక్ట్ ఏం లేదా? లేదు, కాంటాక్ట్ అనేది లేదు. మీకేమనిపించింది అంటే మీరు ఇష్టపడే చేసుకున్న, అంటే కొంచెం ఇష్టం అని చెప్పారు, ఇష్టపడి చేసుకున్న తర్వాత ఒకసారి మాట్లాడదాము, నచ్చ చెప్పి ఇది వద్దని చెప్దాము అనే ప్రయత్నం ఏమైనా చేశారా? ఎంత ప్రయత్నించా. యాక్చువల్గా మ్యారేజ్ అయిన తర్వాత వీడియోస్ అవన్నీ బాగా ట్రోల్ అయినాయి కదా, నాకు యాక్చువల్గా మొబైలే ఇవ్వలేదు. యూట్యూబ్ ఓపెన్ చేయొద్దు, మనం ఒక 1 వీక్ బంద్ చేద్దాం, అప్పుడు కొంచెం కూల్ అవుతుంది బయట, అప్పుడు మనం ప్రశాంతంగా తిరగొచ్చు అని చెప్పి నాకు అది ఫోనే ఇచ్చేవాడు కాదు. అండ్ అప్పుడు నేను ఎలాగా ఇదవుతాను. అంటే ఏం ప్లాన్ చేసుకున్నాం, మీ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఏం ప్లాన్ చేసుకున్నారంటే ఎట్లా ఉందాము, ఇలా పలానా చోట ఉందాము, ఇలా చేద్దాం ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ప్లానింగ్ అయితే ఉంది. అదే కండువాల మ్యారేజ్ చేసుకున్నాం కదా, అక్కడే ఒక 15 km డిస్టెన్స్లో ఒక ల్యాండ్ ఉందన్నమాట. అక్కడ ఆశ్రమం కట్టి అక్కడ ఉందాము అని చెప్పని అరేంజ్ చేశారు. డబ్బు ఉందా అతని దగ్గర? అంత డబ్బు ఉందా చెప్పారు? అంత డబ్బు ఉందా అంటే ఫోన్ చేస్తే, చిటికలో ఫోన్ చేస్తే ఇలా పడతాయి అని చెప్పని అంటాడు. ఎప్పుడన్నా అలా చేసి చూపించాడా? నేను పలానా వాళ్ళకి ఫోన్ చేస్తాను, నాకు డబ్బులు ఇస్తారు, చూడు చెప్పాడు కానీ చేయలేదా? చెప్పాడు కానీ చెయ్యలే. అంటే రీసెంట్గా కూడా అతను మాట్లాడినప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఆ వర్షిణి గురించి ఏం చెప్తుంటే ఎవరో నాకు తెలియదు అని మాట్లాడేది. తెలియకుండానే ఇంత కథ నడిపాడా? తెలీదు అని చెప్పినంత సింపుల్ కాదు తెలీదు అన్న వర్డ్. అది తనకి తెలియాలి, ఎందుకంటే తను తప్పు చేశాడు కాబట్టి తెలీదు అని చెప్తున్నాడు. నేను తప్పు చేశాను కానీ నేను రియలైజ్ అయ్యాను, కానీ నేను ధైర్యంగా మాట్లాడుతున్నా కదా, అలాగే మాట్లాడాలి తను కూడా. అలాంటప్పుడు తనకిలాగా మాస్కులు పెట్టుకుని, స్పెట్స్ పెట్టుకుని, క్యాప్ పెట్టుకుని అయితే రాలేదే. నా ఫేస్ అనేది ఓపెన్గా చూపిస్తున్నా. ఎందుకంటే మీ గురించే అంతకు ముందు వరకు డ్రెస్ లేకుండా, బట్టలు లేకుండా పూర్తిగా అగోరిలా తిరిగేస్తాను. ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకొని, మాస్క్ పెట్టుకొని, డ్రెస్లు వేసుకొని తిరుగుతున్నాయి కదా. అంటే మీ గురించే, అంటే మీ నుంచి తప్పించుకోవడానికి అట్లా చేస్తున్నారా, లేదంటే తప్పించుకోవడానికో అది ఇంకో వేషమో కొత్త వేషం ఏమో ఎవరికి తెలియదు కదా. మేబీ అలాగ డ్యామేజ్ అయిపోయాడు కాబట్టి ఇలాగ కొత్త రూపం అంతే. సాధారణంగా అతను అఘోరి కాబట్టి అతనికి, అంటే ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ వల్ల అతనికి ఏం నష్టం లేదు, కానీ మీకు చాలా. తను అఘోరి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడకుండా ఇప్పుడు కాలభైరవ అష్టకం పాడి వినిపించమని చెప్పండి, అంతే కదా. ఏదైనా అమ్మవారిది మంత్రం చెప్పమని చెప్పండి, వందే మాత్రం పాడమని చెప్పండి, అంతెందుకు పర్ఫెక్ట్గా వందే మాత్రం పాడమని చెప్పండి. నేనైతే ఇది ఛాలెంజ్ చేస్తాను. అంటే అతనికి ఏమీ రాదు, అఘోరా కాదని చెప్తున్నారా మీరు? అవును, అఘోరా కాదని చెప్తున్నాను. నేనున్నప్పుడు కూడా కార్ డ్రైవింగ్ చేయడము, తినడము, సిగరెట్ తాగడము, అంతేగాని ఎలాంటి సాధన లేదు నా దగ్గర ఉన్నప్పుడు కూడా. ఏమి చేయలే. నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఏం పూజలు చేసేవాళ్ళని చెప్పారు కదా, ఏం పూజలు చేసేవాడు? మా ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కసారి అండి ఏం జరిగింది, వచ్చిన 2 డేస్కి ఆఫ్టర్ 2 డేస్ ఒక అరగంట నేను సాధన చేసుకుంటా అన్నారు. వెళ్ళాడు రూమ్లోకి, అంటే మా విండోస్ ఓపెన్లోనే ఉంటాయి అన్నమాట. వెళ్ళాడు, సాధన చేసుకుంటున్నాడు. చూశాను, అంటే చూస్తూ ఉంటాం కదా అయిపోయిందా లేదా అని చెప్పని. సాధన చేసుకుంటున్నాడు, అలా కళ్ళు మూసుకుని ఇలా కూర్చొని ఒక 20 minutes ఉన్నాడు అంతే. తర్వాత బయటకు వచ్చేసాను అనమాట. అంటే ఒంటి కాలు మీద నేను మంచుకొండలు 6 గంటలు నుంచోగలను, ఐస్ మీద ఇలా సాధన చేయగలను అనేవాడు. ఒక 20 నిమిషాలు కుదురుగా కూర్చోలేకపోయాడు. అదేం సాధన అని నేను అంటాను. అంటే ఇప్పుడు అంటే మీరు అప్పట్లో ఇవన్నీ మాట్లాడలేదు కదా అని అనొచ్చు, కానీ అప్పుడు నాకంత ఇది లేదు కదా, తెలివి రాలేదు. అంత ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను, తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చాను కాబట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అంటే మీకు ఏమన్నా మన పాతకాలంలో చెప్తా ఉంటారు, అంటే మందు పెట్టారు ఎట్లా అని, అటువంటిది ఏమైనా జరిగిందా, ప్రయోగం జరిగింది అనుకుంటున్నారా? మందు అంటే అవి నేను నమ్మనులేండి, కేవలం మా మాటల ద్వారా ఏమో తను చెప్పలేం కదా. అంటే ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే అతని వల్ల మీ జీవితం చాలా డ్యామేజ్ అయింది. ఇప్పుడు చాలా కాదు, చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయింది, పూర్తిగా కొలాప్స్ అయిపోయాను నేను. నా లైఫ్, నా జీవితాన్ని పైకి తెచ్చుకోనంత కిందకి వెళ్ళిపోయాను అనమాట. అదే నేను బ్యాకప్ ఇచ్చుకుని ఇప్పుడు నేను నా జీవితాన్ని సర్దుబాటు చేసుకుని పైకి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ పేరెంట్స్తో ఉంటున్నారా మీరు? అవును, అమ్మ నాన్నతోనే ఉంటున్నానండి. వాళ్ళు ఏమంటున్నారు మిమ్మల్ని? అంటే ఇప్పుడు ఇలా మీరు మారిన తర్వాత కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నప్పుడు వాళ్ళ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉందండి?
నేను అతను వెళ్ళిపోయినప్పుడు అదే సపోర్ట్ ఉంది అమ్మ నాన్న దగ్గర నుంచి. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు కూడా సేమ్ అదే రియాక్షన్, అదే సపోర్ట్ ఉంది. దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను నా ఫ్యామిలీకి. సపోర్ట్ అనేది ఇంత కూడా తగ్గలేదండి పేరెంట్స్ తరపు నుంచి అయితే. వాళ్ళు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మీరు అఘోరి పేరు చెప్పినప్పుడు చాలా కూల్గా సమాధానం చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ అతను చాలా ఫైర్, వర్షిణి అని పేరు చెప్తేనే ఫైర్ అయిపోతున్నారు. అంటే అతను ఏమైనా మీరు మోసం చేశారా, లేకపోతే అతను మిమ్మల్ని మోసం చేశారు? అది మీరు చెప్పాలి. ఎవరు మోసపోయారు ఇక్కడ, ఎవరు మోసం చేశారు అనేది మీకు తెలియాలి. చూసే వాళ్ళకి, జనాలకి అర్థం అవ్వాలి. మోసం చేసింది తను, మోసపోయింది నేను. తనకు అవన్నీ అలవాటేనేమో, కానీ నాకు అలవాటే లేవు. కానీ నేను వెళ్ళాను, బాధపడ్డాను, కష్టపడ్డాను, తెలుసుకున్నాను, వెనక్కి వచ్చాను. వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాను, నా పేరెంట్స్కి అన్యాయం చేశాను అంటే నేను చేసింది నా పేరెంట్స్కి నేను మంచి చేశానా? మంచి పేరు తెచ్చాను నా ఫ్యామిలీకి? లేదు కదా. నేను అదే చెడ్డ నేమ్ తెచ్చాను మా ఫ్యామిలీకి, తలెత్తుకునేటట్టు చేశాను ఊర్లో. ఎక్కడా కూడా ఎక్కడైనా బయటకు వెళ్తుండారు వర్షిణి వాళ్ళ మమ్మీ డాడీరా అని చెప్పి అదొక బ్యాడ్ నేమ్ తెచ్చేసాను నేను. ఏమీ సన్మానాలు చేసేంత గొప్ప పేరు తీసుకురాలేదు నా పేరెంట్స్కి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి జనాలంతా ఎవరు మోసపోయారు అనేది. ఒక మాట అంటే మీరు బాధపడినంటే ఆ ప్రశ్న అడుగుతాను. చెప్పండి. అఘోరిని కేవలం ఒక ట్రాప్ చేసి అతని దగ్గర డబ్బులు వసూలు చేద్దాం అనే ఒక కాన్సెప్ట్తోనే అతన్ని ఇంట్లోకి పిలిపించి ఇదంతా చేశారు. అది వర్కౌట్ అవ్వకపోవడంతో ఇప్పుడు ఇలా జరిగిందని ఒక చర్చ కూడా వస్తుంది. దానికైనా సమాధానం? నాలుకే ఎటు తిరిగితే అటు మాట్లాడుతుంది. ఏం మాట్లాడాలి అని చెప్పని డిసైడ్ అయితే అది నోట్లోంచి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఎవరో మాట్లాడింది మీరు నమ్మొద్దు. ఇక్కడ జరిగింది ఏంటంటే నేను డబ్బు చూసి ఏం వెళ్ళలే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి డబ్బులోనే నన్ను పెంచిన అన్న చిన్నప్పటి నుంచి నన్ను డబ్బులోనే ఏదైనా సరే రిచ్గానే ఇప్పించాడు, రిచ్గానే తిన్నాను, రిచ్గానే పెరిగాను కూడా. అలా పెరిగిన పిల్లని బాత్రూమ్ కూడా సరిగ్గా లేని అతనితో, అంటే బాత్రూమ్ వెళ్ళడానికి కూడా నాకు ప్రాబ్లమే. అతనితో వెళ్ళాను అంటే ఆ డబ్బు చూసి వెళ్ళానా? డబ్బు ఆశించి నేను వెళ్ళానా? లేదా నిజంగా మనస్ఫూర్తిగా నమ్మి నేను వెళ్ళానా? అంటే ఏ ధైర్యంతో అతనితో పాటు అన్ని రోజులు దేశవ్యాప్తంగా వెళ్ళారు అంటే అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడ్డారో అతను కేర్ చేసేవాడు? అక్కడ ఇబ్బంది అంటే చూసుకోవడం అయితే బాగానే తిండి పెట్టాడు బాగానే. కానీ జర్నీ టైంలో కొంచెం ఇబ్బంది అయ్యేది. అంటే లేడీస్ కదా, లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి అర్థం చేసుకోండి. సో కొంచెం కష్టంగానే నడిచింది అనుకోండి జర్నీ. అంటే ఎన్నాళ్ళ పరిచయంలో అంటే మీకు ఏదన్నా గిఫ్ట్లు కానీ బంగారం కానీ అట్లాంటివి ఏమైనా ఇచ్చేలే? లేదు, అలాంటివి ఏం లేవు అసలు. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలాంటి. నేను ఒక్క ఫోన్ చేస్తే లక్షలు వస్తాయని చెప్పినప్పుడు మిమ్మల్ని భారీగా చేసుకుని అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకని మీకు అలాంటి కనీసం గిఫ్ట్లు కూడా ఎందుకని ఇవ్వలేదు అనుకుంటున్నారు మీరు? తినడానికి తనకే లేదు, ఇంక నాకేమి ఇస్తాడండి? తీసుకెళ్ళాలి, ఏదో చేయాలి అనుకున్నాడు. సో ఏదో అయ్యింది, ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. ఏం చేయాలనుకున్నాడు అతను? ఏదో చేయాలంటే తను ఏమనుకున్నాడు తన మనసులో నాకేం తెలుస్తుంది. నా దగ్గర నటించాడు, కానీ తన రియల్ ఫేస్ ఏంటో నాకు తెలియదు కదా. ఇప్పుడు బయటపడుతుంది తన రియల్ ఫేస్ ఏంటి అనేది. మీరేమో అతని రియల్ ఫేస్ అంటున్నారు, అతనేమో వర్షిణి రియల్ ఫేస్ ఇప్పుడు బయటపడుతుంది అని చెప్పి లీగల్గా ఏమైనా యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను? ఫైనల్గా లీగల్గా అయితే ఒక రియాక్షన్ ఇవ్వాలి తనకి. నేను ఖచ్చితంగా తొందరలో తీసుకుంటాను. దానికే జరుగుతుంది వర్క్ అంతా. సో తనకైతే ఒకటే చెప్తాను, నా జోలికైతే రావద్దు. నా పేరెంట్స్ గురించి కానీ నా గురించి కానీ ఏ మీడియాలో అయినా సరే మాట్లాడితే మామూలుగా ఉండదు. సో నేను ఏ విధంగా తీసుకోవాలి రియాక్షన్ అనేది తీసుకుంటాను. మాటలు కాదు, నీకులాగా నేను మాటలు అయితే చెప్పను, చెప్పింది చేస్తాను, చేతల్లో చూపిస్తాను అంతే. నా జోలికైతే రాకు. అది గిది అని మాట్లాడితే మాత్రం, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే మాత్రం చీల్చి చెండాడుతా, అర్థమైందా? నీకే అల్లూరి శ్రీనివాస్. నా జీవితంతో ఆడుకుంది చాలు, ఇక నుంచి అయినా సరే మంచిగా ఉండి బుద్ధిగా ఉండు, కానీ ఎవరిని మోసం చెయ్యకురా, ఓకేనా? ఆడపిల్లల జీవితాలతో అసలు ఆడుకోకు. ఇదే నేను నీకు ఇచ్చే వార్నింగ్. వర్షిణి మనోగతం మొత్తం అంటే తన జీవితాన్ని మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేశారు. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు కూడా రాకూడదు. తను ఇప్పుడు కెరీర్ మీద ఫోకస్ చేయాలనుకున్నాడు కాబట్టి నన్ను లైఫ్లో ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి అటు అఘోరి శ్రీనివాస్ కూడా ఆమె కూడా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.